మల్కాజ్గిరి నుంచి సునీత ఆట, చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్, నాగర్ కర్నూల్లో మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే, రేపు ఖరారుకు ఛాన్స్ అట. సో మొత్తానికి ఒక వీళ్ళే క్యాండిడేట్స్. మెదక్ నుంచి నీలం మధు, ఆయన ముదిరాజు కోటాలో ఆయనకి టికెట్ దక్కినట్టుగా కనబడతా ఉన్నది. సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ముదిరాజులకి మేము టికెట్ ఇచ్చామని చెప్పుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ బలమైన వర్గంగా ఉన్నారు, దట్టు బీసీలకి టికెట్ ఇచ్చినామని చెప్పుకోవడానికి నీలం మధుకి టికెట్ ఇచ్చినారు. జీవన్ రెడ్డి నిజామాబాద్, ఆయన మొన్నటి జగిత్యాల ఎలక్షన్లో ఓడిపోయినారు. సో ఇప్పుడు ఆయన నిజామాబాద్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ మధ్య ఫైట్ ఉంటుంది. గడ్డం వంశీ ఎవరు? గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, దానం నాగేందర్. ఇక్కడ యాక్చువల్గా బొంతు రామ్మోహన్కి టికెట్ అనుకున్నారు, మరి ఏమైందో బొంతు రామ్మోహన్ పక్కన పెట్టి దానం నాగేందర్ని పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు దానం నాగేందర్ సీట్ ఖాళీ అయింది కదా, ఎంపీగా పోటీ చేస్తే అంటే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ తీసుకొస్తున్నారు. దానం నాగేందర్ అల్లుడికి టికెట్ ఇస్తారట ఖైరతాబాద్ నుంచి, పంచుకుంటున్నారు అన్నట్టు. సునీత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇప్పుడు శాసన మండలి ఎమ్మెల్సీగా ఉన్నాడు. మనకి లాస్ట్ టైము కేసీఆర్ కాంగ్రెస్లోకి పోతుండు, పట్నం మహేందర్ రెడ్డి అనగానే కుసబెట్టి మాట్లాడి, నీకు మంత్రి పదవి ఇస్తా, మళ్ళీ మనదే అధికారం, నువ్వు మంత్రి అయిపోయిన పో అనగానే ఒప్పుకుంటూ పోయిండు, ప్రమాణ స్వీకారం చేసిండు, గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మరి ఆయన పెద్ద ఆయన వర్గం సంబంధించిన వాళ్ళే ఇక్కడ అధికారంలో ఉండే, ఎట్లా వదులుకుంటారు? సో నువ్వు అక్కడ ఇబ్బంది పడ్డావు, నువ్వు మమ్మల్ని మా పార్టీలోకి వస్తానని అనుకున్నావు కానీ రాలేకపోయినావు, కేసీఆర్ నిన్ను ఆపిండు, అయినా సరే మేము నీకున్నాం కదా అని ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు చీఫ్ విప్ పదవికి ఇస్తారట ఆయనకి, శాసన మండలిలో ఆయనకి చీఫ్ విప్ ఇచ్చి సునీత గారికి మల్కాజ్గిరి ఎంపీ ఇస్తారట. ఇక్కడ యాక్చువల్గా ఈమె చేవెళ్ళ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. చేవెళ్ళలో సర్వేలు చేస్తే ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి మీద గెలిచే అవకాశం లేదమ్మా, నువ్వు క్యాండిడేట్ వీక్ అయిపోయినావు అని. ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి మరి? సో ఇప్పుడు మల్కాజ్గిరిలో క్యాండిడేట్ లేడు వీళ్ళకి. సో మల్కాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డిని ఇప్పుడు బరిలోకి దింపుతున్నారు. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఎందుకంటే ఇక్కడ బై ఎలక్షన్ అయితే టికెట్ ఆయన అల్లుడికి ఇస్తారట. మల్లు రవి ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఎందుకంటే మల్లు భట్టి విక్రమార్క ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ నాకు టికెట్ ఇస్తున్నారు మల్లు రవికి. అండ్ ఖమ్మం నుంచి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని టికెట్ కావాలని ఆమె అడుగుతున్నది. చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్. గడ్డం వంశీ, గడ్డం వివేక్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన మంత్రి అయ్యే అవకాశాలు ఉండొచ్చు నెక్స్ట్ పునర్వ్యవస్థీకరణలో అంటున్నారు. ఆయన కొడుక్కి టికెట్ వచ్చింది, జీవన్ రెడ్డి, నీలం మధు, వీళ్ళు కాదులే. సో ఇట్లా మొత్తం టికెట్ల ఇప్పుడు ఏమంటారు గట్టిగా అడిగితే, అరే మొత్తం వాళ్ళకైనా అంటే గెలుపు గుర్రాలు, కొనుగోలు సర్వే, ఎక్కడ సర్వే ఏం కథ, అన్ని పనికిమాలిన సర్వేలు. ఇప్పుడు మీరు చూడండి, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, బీసీలకు టికెట్ లేవండి, బీసీలకు టికెట్ లేవి, ఏం టికెట్? ఇప్పుడు నీలం మధుకు టికెట్ ఇచ్చి మేము బీసీకి టికెట్ ఇచ్చినామని మెదకంతా చెప్పుకో తిరుగుతారు, అది మిగతా నియోజకవర్గాల్లో పనిచేస్తుందని. ఎక్కడ మీరు బీసీలకు టికెట్ ఇచ్చినారు? జహీరాబాద్లో సురేష్ షెట్కార్ పేరు వినిపిస్తున్నారు. సురేష్ షెట్కార్ లింగాయత్ సామాజిక వర్గం, చాలా చిన్న కమ్యూనిటీ ఈ తెలంగాణలో, చాలా చిన్న కమ్యూనిటీ. మరి మిగతా మెజారిటీ కమ్యూనిటీస్కి టికెట్ ఏది? ఇప్పుడు మల్లు రవి మీరు చూడండి, మల్లు రవి నాగర్ కర్నూలు మాల సామాజిక వర్గం, గడ్డం వంశీ మాల సామాజిక వర్గం, వివేకు మాల సామాజిక వర్గం, ఇంకెవరు భట్టి విక్రమార్క మాల సామాజిక వర్గం. మరి మాదిగలకు టికెట్ ఏదని మాదిగలు అడుగుతా ఉన్నారు, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు వరంగల్ ఒక టికెట్ ఆడ మాదిగలకు ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద ఇది మాలలకు ఎక్కువగా టికెట్లు ఇస్తున్నారు, రెడ్లకు ఎక్కువగా టికెట్లు ఇస్తున్నారు, మీరేనా అని మిగతా వర్గాలు అడుగుతూ ఉన్నాయి. నేను ఈ మిగతా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం తప్పనట్లే, ఎవరి పద్ధతిలో, ఎవరి జనాభా పద్ధతిలో వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అరే మీరు ఒకవైపునేమో కులగణన అంటారు, ఇంకొక వైపునేమో ఏమి చేయరు. మరి ఇప్పుడు దాదాపు 15-18% ఉన్న మరి మాదిగలకు సంబంధించిన వాటా ఏది? మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన రంజిత్ రెడ్డిని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ను ఎంపిక చేశారు. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ అవసరమా? ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఖైరతాబాద్లో మళ్ళీ బై ఎలక్షన్ అవసరమా? దేనికోసం బై ఎలక్షన్ తీసుకొస్తున్నారు? ప్రజల డబ్బులు దుర్వినియోగం చేయడం తప్ప, వేస్ట్ చేయడం తప్ప ఏం ఉపయోగం? మళ్ళీ జనానికి తాగించాలా, మళ్ళీ ఓట్లు అడగాల. ఇప్పుడు దానం నాగేంద్ర అల్లుడిని పెట్టి ఆడ గెలిపియాలా? ఎందుకు గెలిపియాలా?
ఇక నాగర్ కర్నూలు అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. వెరసి తెలంగాణలో మరో 7 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే 4 అభ్యర్థులు మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, మహబాద్ బలరాం నాయక్, జహీరాబాద్ సురేష్ షెట్కార్, నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డిని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మరో 6 స్థానాలు పెండింగ్లో ఉంచింది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం మంగళవారం దాదాపు గంటల పాటు జరిగింది. సమావేశంలో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 85 మంది పేర్లపైన చర్చలు జరిగినాయి. తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీన మిగిలిన ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. భువనగిరి రెడ్డి గారు ఈడ బీసీకి ఇచ్చే అవకాశాలు పెద్ద కనబడతలేవు. కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి గారే, ఖమ్మము రెడ్డి గారే, ప్రసాద్ రెడ్డి లేకపోతే నందిని భార్య అయిపోయినా. వరంగల్ ఇది రిజర్వ్డ్ నియోజకవర్గమే. హైదరాబాదు ఈడ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, ఈడ బీసీకి ఇస్తారేమో. ఆదిలాబాదు అవకాశం లేదు. ఇంక ఏడాయా మీరు ఇచ్చేది అది ఆదిలాబాద్ రిజర్వ్డేనా? మీరు ఇచ్చింది బీసీలకి 17 స్థానాల్లో మీరు బీసీలకు ఇచ్చిన స్థానాలు ఏవి?